హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను వండిన కూర ఏంటంటే కోడిగుడ్డు ఉక్కురు అనమాట. కోడిగుడ్డు ఉక్కురు స్పెషల్ ఏంటి అనుకుంటారేమో. కోడిగుడ్డు ఉక్కురులో ఒకసారి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కోడిగుడ్డు ఉక్కురు వండారంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీరే చూద్దరుగానమాట. ఒకసారి ఈ కోడిగుడ్డు ఉక్కురు కోసం స్టవ్ వెలిగించుకుని ఒక మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. కోడిగుడ్డు కూర కానీ చేపల కూర కానీ ఏదైనా నాన్ వెజ్ కూరల్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట అండి. ఇలాగా నూనె వేడైన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ ఎప్పుడూ కూడా లైట్గా వేయించుకుంటే కూర తీపి వచ్చేస్తుందండి. అందు గురించి ఉల్లిపాయ బాగా వేగాలి. వేగిన తర్వాత ఏ కూర టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మనం తీసుకున్న కోడిగుడ్లను బట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. కోడిగుడ్లు తక్కువైపోయి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువైపోతే కూర అయితే టేస్ట్ కూడా బాగోదన్నమాట అండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా ఒకసారి మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి. ఇందులో ఈ కూరకి ఎక్కువగాని కారం అదే పొడి కారం కన్నా పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే ఈ పచ్చిమిరపకాయల టేస్ట్ అయితే కూరకి కోడిగుడ్డు ఉక్కురికి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట అండి. ఇలాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగాను. ఇలా వేగిపోయి కదండి, నూనె అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడైతే మనం ఈ కూర సరిపడగా ఉప్పు వేసుకోవాలన్నమాట అండి. ఉప్పు, పసుపు, సరిపడా కారం కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ వేసాం కాబట్టి ఈ పొడి కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకోవాలి. స్టవ్ కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని కలుపుకోవాలన్నమాట అండి. స్టీల్ మూకుడు కదా, ఎక్కువ మంట పెట్టేసామంటే బాగా మాడిపోద్ది అనమాట. ఈ ఉల్లిపాయ అంతా కొంచెం పక్కకు తీసేసుకొని నేను ఒక గిన్నెలోకి 2 కోడిగుడ్లు అయితే చితగొట్టుకుని వేసుకున్నాను అనమాట అండి. ఈ కోడిగుడ్లు అందులో వేసేసుకొని ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట. కోడిగుడ్డు కూరలోని ఎలాంటి మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేసుకోకపోయినా బాగానే ఉంటుంది అనమాట అండి. నీసు వాసన గట్రా ఏమీ రాదు. మనం నూనెలో బాగా వేయించేద్దాం కదా. ఇలా మూత తీసేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్డు అంతా బాగా వేగిపోవాలన్నమాట అండి. వాసన రాకుండా ఉండాలంటే చిన్న మంట పెట్టుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా ముక్కలు కింద రాకుండా మొత్తం అంతా ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట అండి. ఈ కూర అంతా పొడిపొళ్ళాడుతా అయిపోవాలన్నమాట. నూనెలో వేగిపోవాలి. అయితే నీసు వాసన వస్తుంది అనమాట అండి. ఇలా పొడిపొళ్ళాడుతా పొడి కింద అయిపోయిన తర్వాత మూత పెట్టుకుని ఒక క్షణం మగ్గించుకుంటే ఈ కూర అంతా వేగిపోద్ది అనమాట. ఇలా వేగిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇలాగైతేనే ఇలా పొడిపొళ్ళాడుతూ అయిపోవాలన్నమాట అండి. మనం మళ్ళీ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మామిడికాయలో సగం పేడు తీసుకుని ఇలా ముక్కలు బాగా చిన్నవి కాకుండా కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకోవాలన్నమాట. ఇవి నేను బాగా పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి. ఇది కొంచెం రంగు వచ్చినా పర్లేదు కానీ బాగా పుల్లగా ఉందన్నమాట అండి. ఈ ముక్కలు వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని చిన్నగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మామిడికాయలు అంతా మగ్గిపోతాయి అనమాట. బాగా పేస్ట్ కింద అవ్వకుండా సగం వరకు ఉడికితే కూర బాగుంటుంది అనమాట అండి. అలాగైతే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చిన్న ఫ్లేమ్ మీద. ఇదిగోండి, ఇలా ఒకసారి మూత తీసుకొని చూసిన తర్వాత ఉప్పు సాలపోతే వేసుకుని ఇంకా వాటర్ కింద ఉంది కదా, ఇది కూడా లేకుండా దగ్గరికి ఉడకబెట్టేసుకుంటే కూర దగ్గరికి అయిపోవాలన్నమాట అండి. ఇది పప్పుసారు కానీ లేదా చారు కానీ పెట్టుకుని కాంబినేషన్లో బాగుంటుంది అనమాట అండి. ఇలా కూర కిందైనా సరే అన్నంలో కలుపుకుంటా ఈ ఒక్క కూర ఉన్నా సరే సరిపోద్ది అనమాట. అన్నంలో కలుపుతుంది అనమాట. అసలు కూరలో నీళ్ళు లేకుండా దగ్గరికి మగ్గిపోయే వరకు మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలన్నమాట. ఇలాగ దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు కూర రెడీ అయిపోయిందన్నమాట అండి. ఇది పుల్లగా కోడిగుడ్డుకు టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. ఇలా ఒకసారి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కోడిగుడ్డు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియో మళ్ళీ వస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్.